స్ట్రెస్ అంటే ఏంటి? డిప్రెషన్ అంటే ఏంటి? ఏ లెవెల్‌లో ఉంది? అదేమన్నా మెడికల్‌గా డయాగ్నోస్ అయిందా? ఈ రోజు మనకున్న నాలెడ్జ్‌కి మామూలుగా లెఫ్ట్ సైడ్ పెయినొస్తే గూడా కొంతమంది హార్ట్ అటాక్ ఏమో అని గూడా భయపడిపోతూ ఉంటారు. తీరా డాక్టర్ దగ్గరికి పోతే అసిడిటీ అని తెలుస్తది. ఇది అట్లాంటివే ఉంటాయి. ఏవో కొన్ని విషయాలు పని లేకొచ్చి బుర్రలో యేసుకొని కూర్చొని ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అలా ఏదో విషయం గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా అశాంతి వస్తది. ఎందుకంటే ఈరోజు వ్యక్తులు, పరిస్థితులు అన్నీ అశాంతితో ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించినప్పుడు అదే వస్తది. అందుకే నా గురించి ఆలోచించండి. నేను చెప్పే మహావాక్యాల గురించి ఆలోచించండి. నా రూపాన్ని, నేనిచ్చే ప్రాప్తుల్ని, ఖజానాలని, సత్యుగాన్ని ఏం ఆలోచించాలని చెప్పి బాబా ప్రత్యేకంగా సద్గురు రూపంలో మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. మనం అవి ఆలోచించకుండా ఈ చెత్తంతా ఆలోచించేసి దానికి మనం ఇదే అసిడిటీ వస్తే హార్ట్ అటాక్ అన్నట్టు ఏదో ఆలోచించి కూర్చున్న చోటొచ్చి మాకు స్ట్రెస్ వచ్చేసింది, డిప్రెషన్ వచ్చేసిందని మనమే డయాగ్నోస్ చేసుకుంటే సాధారణంగా ఏమవుతదంటే ఇలా లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చినప్పుడు వెళ్తారు డాక్టర్‌కి మెజారిటీ కేసెస్‌లో వెళ్తారు. కానీ నిజంగా స్ట్రెస్, టెన్షన్ వచ్చిన వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళిపోతామా? వెళ్ళం గదా!